హే గాయ్స్, నేను మీ గణేష్. వెల్కమ్ టు మై ఛానల్. గాయ్స్, మన చిన్నప్పుడు ఒక స్టోరీ వినే ఉంటాం. కుందేలు తాబేలుకి పరుగు పందెం పోటీ పెడితే తాబేలు గెలుస్తుంది, కుందేలు ఓడిపోతుంది. మరి విచిత్రం కదా ఫ్రెండ్స్. తాబేలేమో స్లోగా నడుస్తుంది, కుందేలేమో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మరి కుందేలు గెలవాలి కానీ తాబేలు ఎలా గెలిచింది అంటే, మరి ఇక్కడ కుందేలుకి అహంకారం. అంటే దానితో నాకు పోటీ ఏంటి, అది స్లోగా వెళ్ళిపోతుంది, నేను ఫాస్ట్గా వెళ్తాను అలా అని చెప్పేసి అది కొంచెం ముందుకెళ్ళాక మనం స్టార్ట్ అవుదాంలే అని చెప్పేసి ఇది పడుకుంది. సో ఇది గెలవలేకపోయింది. మరి తాబేలు ఎలా అనుకోవచ్చు కదా, అది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, నేను స్లోగా వెళ్తాను, నేను ప్రయత్నించినా కూడా నా టైం వేస్ట్ అయిపోతుంది, కాబట్టి సైలెంట్గానే ఉందామని చెప్పేసి ఉండొచ్చు కదా. లేదు, అది నేను ప్రయత్నిస్తాను అని చెప్పేసి అది ఒక పాజిటివ్ థింగ్తోనే ఒక ముందడుగేసింది, అది సక్సెస్ అయింది. కాబట్టి మనకు కూడా ఇంతే అండి. చాలామంది ఒక నెగిటివ్ థాట్స్తో ఉంటారు, అది నా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్స్తో ఉంటారు. నీలో నెగిటివ్ థాట్స్ అయితే ఎప్పుడు వస్తున్నాయో అదే నీ ఫెయిల్యూర్. కాబట్టి నెగిటివ్ థాట్స్ తీసి పక్కన పెట్టేసేయండి. నీ పాజిటివ్ థింగ్స్ వస్తే మాత్రం అదే నీకు సక్సెస్ అన్నట్టు. నువ్వు పాజిటివ్గా వెళ్ళేసి ఒక అడుగు ముందు వేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. కొంతమంది అంటూ ఉంటారు, నేను ప్రయత్నించినా కూడా సక్సెస్ రావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒకటోసారి ఫెయిల్ అవ్వచ్చు అండి, రెండోసారి ఫెయిల్ అవ్వచ్చు, మూడోసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఏదో ఒక రోజు మాత్రం మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఇంకా రీసెంట్గా చూస్తూ ఉన్నాం మనం న్యూస్ పేపర్లో కానీ టీవీ న్యూస్లో కానీ, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, ఇంకా నాకు జాబ్ రాలేదు అని చెప్పేసి సూసైడ్ చేసుకుంటున్నారు. సూసైడ్స్ ఎందుకండి? చచ్చిపోయి ఏం సాధిస్తావు నువ్వు? చచ్చిపోయాక ఏం మిగలదు, అంత శూన్యం. నీ వాళ్ళని ఇంకా బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడు మనం ఒక నెగిటివ్ థాట్స్తో ఉండదు, ఎప్పుడు పాజిటివ్ థాట్స్తోనే ఉండాలి. పాజిటివ్ థాట్స్తోనే మనం ప్రయత్నిస్తే మాత్రం ఎప్పటికైనా సక్సెస్ అవుతామండి. కాబట్టి మనకి ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా, మనకి ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, మన యొక్క సంకల్పాన్ని కోల్పోకుండా మనం ఎలా ప్రయత్నించాలి, మన గమ్యాన్ని ఎలా చేరుకోవాలని నా యొక్క పాట రూపంలో మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ పాటలో మాత్రం లిరిక్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎంత బాగున్నాయంటే వింటే మాత్రం నేను ఏదైనా సాధిస్తాను, నేను ప్రయత్నిస్తాను, నేను ఎప్పుడు పాజిటివ్ థింగ్స్తోనే ఉంటాను అనే ఒక ఆలోచన మనలో వస్తుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నిస్తే మాత్రం పోయేది ఏమీ లేదు, ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాము. మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవకాశాలు అందకపోయినా పగుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మేధో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా, జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మార్పులు పాఠంగా నిర్వరా, అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మీదో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. దండుగా కదిలే సీమల నడకను చూసి నేర్వాలి ఐకమత్యం, ఎదురెక్కిన సీపల ధైర్యం తెలిసి పెంచాలి ఆత్మస్థైర్యం. అంకురమై చిగురించి మొక్కగా ఎదగాలి అను నిత్యం, వెనకడుగేసే ఆలోచనల అద్దులు చెరగాలి. ఉదయించి సూర్యుని కిరణ మళ్ళీ నువ్వు వెలుగులు పంచాలి. ఈ విశ్వమంతని గెలుపును చూస్తూ నిందరపోవాలి. చరిత్ర పటాలు లిఖిస్తూ నువ్వు శిఖరం కావాలి. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మీదో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. ధ్వని పలికించేటప్పు శబ్దమల్ల వినిపించాలే నీ హృదయం. పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం. దీపం సమును చూసి నువ్వు నేర్వాలి ప్రసరించేటి సారం. వీచే పవనంలా నువ్వు సాగిపోవాలి నలు దిక్కును నువ్వు నిరంతరం. నిరాశ తత్వం సమ్మెల దెబ్బల అగ్నిల కాల్చేరా, నీ జీవిత పటలల్లో లక్ష్యాన్ని కొలిమిగా మార్చేరా. ప్రతి గడియను ఒడిసి పడుతూ ఒక్కొక్క మెట్టును ఎక్కేరా, నువ్వేసే అడుగుల ధరణి జనమంత స్వాగతం పలికేలా. అవకాశాలు అందకపోయినా పకుని పయనం, అనుక్షణం నీలో జరగాలి ఓ మీదో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమేలేరా, కదిలే కాలంలో పునాది మెట్టుకు చేర్చరా.
కాచే అద్దుమరాతిరి మేల్కొన్న సుక్కలుగా నువ్వు వెలగాలి. నీ నిషేధి లాంటి జీవితాన్ని కాగడలా నువ్వు మార్చాలి. ఎగిరే గాలిపటంలా ఎదిగే నీకున్నవకాశాలతోటి నమ్మకమనేటి దారులతోటి విహరించు నీకెవ్వరు రాసాటి. గురుదెబ్బల బాణంలా ఛేదించరని గమ్యాన్ని పరిగెత్తి సాధించు కలలుగనే నీ ఆశల సౌదాన్ని. హేళన గుర్తుకు బదిలిచ్చేరా అసలు వడ్డీని. ఈ విశ్వం పైన ముద్రించే చిరగని సంతకాన్ని. అవకాశాలు అందకపోయిన పకుని పయనం. అనుక్షణం నీలో జరగాలి ఓ మీదో మదనం. గడిచిపోయిన గతమంతా ఓ అనుభవమే లేరా. కదిలే కాలంలో పునాది మెట్టుగా చేర్చరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కదరా. ప్రతిరోజు జరిగే మార్పులు పాఠంగా నేర్వరా.